ఎగ్జామ్ పొద్దున వచ్చు ఎగ్జామ్ ఉండదు అయింది హైదరాబాద్ లో కాదు వాడికి ఎగ్జామ్ కరీంనగర్లో కూడా సరే నేను కూడా వస్తాను ఖుషి ఆడ ఏదున్నా వాడే కొనియాలి ఏదున్నా వాడే చూసుకోవాలి వాడికి ఒక హ్యాబిట్ అనవసరంగా పైసల కోసం తీసినాం అంటే సన్న రిచ్ కాబట్టి తీసింది రే నేను రిచ్ ఏం కాదు నువ్వే నాకు వెళ్ళగా సరే ఇప్పుడు నేను డ్రైవ్ చేయను ఎగ్జామ్ కూడా రాయవు బ్యాగ్ వేసుకో సన్న బ్యాగ్ వేసుకో డ్రైవింగ్ అవన్నీ నాకు సెట్ నడు జింగిరాల పొంగరాల టింగురంగ సాని రావేన్న జింగిలాల జిగిని ఇంకా బ్యాగ్ పట్టుకొస్తలేవు నువ్వు గ్యాప్ లో సన్న వెనకాల అరే బ్యాగ్ ఉందని మర్చిపోయి వెనకాల ఫాలో అవుతుండే అవి ఫాలో 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 ప్రేమ గుడ్డిది అంటారు ఎట్లా వేస్తాడే మొత్తం పిచ్చి పిచ్చిగా అది ఊర్పు అది ఊర్పు మధ్యలో పడుతుంది లేచిపోతున్నావు రెండు బ్యాగులు ఇద్దరు మంచిగా లేచిపోతున్నావు ఇద్దరు లేచి అరే నా పేరు మాత్రం చెప్పకండి రా వీడియోలా మాట్లాడతలేదు సమ లేచిపోతుంది ఓయే చింతకింక చేర చేర సిగ్గులెందుకు రావేన్న పంతి పూల లాహిరి అరే నేను సనను ఒకటి అడిగిన రోహిత్లో నీకేం నచ్చుతుంది అని అడిగిన ఆమె ఏం చెప్పింది అనుకుంటున్నావు గెస్ కళ్ళు స్మైల్ హైట్ పర్సనాలిటీ धीरे धीरे तू दिलो आ गई मेरा दिल మళ్ళీ తుస్సు అవుతున్నామని ఎక్కించుకుంటున్నా అవును నేను రాను మంచిగా పోయి అంత లడ్డు ఎగ్జామ్ లడ్డు ఉండి అంత వేయకు నాటకాలు ఎక్కువ ఎక్కను నేను నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా జాగ్రత్త టాటా బాయ్ బాయ్ ఓకే ఐ విల్ సీ యూ సూన్ విత్ అనదర్ బాయ్ వద్దు అంటే వద్దు అంటుండు ఏడికి ఇసుకు మంచిగా బండి మీద రైడ్ చేసి వచ్చినావు ఎక్కడ పోతా అంటావు నువ్వు రాత్రి నీకు తెలుస్తుంది తెల్లారితే ఎగ్జామ్లు ఉన్నాయి నువ్వేమో అన్ని నాటకాలు ఆడుతావు పోతాను ఫిక్స్ అయ్యి నాకు బ్యాగులు కూడా పట్టేసుకున్నాను ఏంది నీకు ఏంద్రా అదో హక్కు చూపించినట్టు పోవడానికి ఫిక్స్ అయితే ఏంది పిచ్చి లేచిందా ఏడికోతే మెంటల్ ఈ టైంలో ఎట్లా పోతావు బండి మీద అంత దూరం సిరిసిల్ల పోవాలా ఇప్పుడు పూరి నైట్ ఎంత టైం చూపి 12 అవుతుంది 12 అవుతుంది వద్దు రానే పొద్దున వద్దు పొద్దునే పోయి కావాలంటే నువ్వు ఒక్కడు పోవాలి కదరా జర్నీ ఒక్కడు ఎట్లా చేస్తావురా లేదక్క తమ్ముళ్ళు ఉంటుంది ఇక్కడ సరే తమ్ముళ్ళు నేను చెప్తాను నువ్వు ఉండు రేపు పొద్దున సరేనా అసలు అసలు నువ్వు ఎందుకు నైట్లలో వస్తావు నైట్ వెళ్ళిపోతా అంటావు నువ్వు ఏమంటే షాక్స్ అట్లా ఇస్తావు కదా నైట్ టు నైట్ షాక్ ఇస్తావు ఇప్పుడు ఎందుకు పోతావు నువ్వు ఎందుకు ఎగ్జామ్ ఉందంట అసలు చేస్తున్నావు నువ్వు ఎగ్జామ్ పొద్దున వచ్చు ఎగ్జామ్ ఉండదు అయింది హైదరాబాద్ లో కాదు వాడికి ఎగ్జామ్ కరీంనగర్లో కూడా సరే నేను కూడా వస్తాను ఖుషి నేనైతే కింద దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాను పొద్దున 5 o'clock 6 o'clock అసలు స్టార్ట్గా 9 o'clock ఏమో ఉంటుంది కదా ఎగ్జామ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు పాపమే వాడు ఎర్రగా అయిపోయింది తెలుసా వాడు ఫేస్ చూడు వాడికి ఏసీ లేక నువ్వేమో ఇట్లా పంది బురదలా పంది కొరినట్టు ఏడైనా కొడతావు వాడేమో చాలా సెన్సిటివ్ పర్సన్ మనలా కాదు వాడు ఎర్రగా సరే క్యాబ్ బుక్ చేస్తా బాబులో అరే నాడు కరీంనగర్ దాకా క్యాబ్ బుక్ చేస్తాం పద మా పైసలతో నీకు పైసలు అవసరం లేదు సరే వాడికి పైసలు అని తీసే కోపం వస్తుందని తెలిసి కూడా పైసలు అని తీస్తున్నాం సో గైస్ మా రోహిత్ గారికి ఎక్కడన్నా మేము పోయినా కూడా పైసలు మేము తీసినా కూడా వాడికి నచ్చదు చెప్పినాం కదా వాడు ఆడ ఏదున్నా వాడే కొనియాలి ఏదున్నా వాడే చూసుకోవాలి వాడికి ఒక హ్యాబిట్ అనవసరంగా పైసల కోసం తీసినాం అంటే సన్న రిచ్ కాబట్టి తీసింది రే నేను రిచ్ ఏం కాదు
నువ్వే నాకు 70 Pro Max వెళ్ళగా సరే ఇంకా సరే నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోతున్నావు అంతేనా? ఎప్పుడు బాబా బుక్ చేయనా కారు? బాపులో బుక్ చేసి మరి బండి ఏడ పెడతావు? బండి ఉండదు ఈడ. బండి ఈడ పెట్టు, ఒక 2 రోజులకి ఏమవుతుందా మళ్ళీ 2 days తర్వాత వచ్చి తీసుకో, మేము చూసుకుంటాం. బండి లేకుండా చాలా బండి కడుగుతుంది, బండి క్లీన్ చేస్తుంది, బండి రాబోయే ర్యాబిటో కొడుతుంది. వైజాగ్ పోతున్నా. ఎందుకు ఇట్లా బండి మీద అవుతుంది. అవునా? ఎప్పుడు పోతున్నావు? అత్తం నేను ఎందుకు వస్తాను? నేను రాను. నువ్వు ఎందుకు పోతున్నావు నాకు తెలుసు. తిరగని పోతున్నా అట్లా బీచ్లో కొనుక్కోడానికి. వెళ్ళు. దాని కూడా నేను రాను. బండి మీద అప్పలోపు నువ్వు బండి మధ్యలోనే ఇరిగిపోతుంది. ఈ పర్సనాలిటీ మొయ్యాలి అంటే ఆ బండి. ఇప్పుడు ఎందుకు రోహిత్ పడుకో ప్రశాంతంగా, మార్నింగ్ 7 అట్లా లేపుతాడు. మా అంటే 2 hours లాగా ఉంటావు కరీంనగర్లో. అవసరమైన నైట్లో చెప్పిన చేసినోనికి తెలుస్తుంది, చెప్తే వంద చెప్తారు. సరే ఇప్పుడు నేను డ్రైవ్ చేయనా? ఎగ్జామ్ కూడా రాయవు. దా బ్యాగ్ వేసుకోసాను, బ్యాగ్ వేసుకో. నా దా. డ్రైవింగ్ అవన్నీ నాకు సెట్ నడు దా. పెళ్లి చేసుకుంటాం. టింగిరల పొంగిరల టింగురంగ సాని రావేన్న జింగిల్లల జిగిని అరే యూట్యూబర్ అయిపోయిండే. వచ్చే ఇన్ని రోజులు చాలా సెన్సిటివ్ అనుకున్నాం కానీ వాడు కూడా పంచులేస్తున్నాడు. నేను ఒక బ్యాగ్ పట్టుకుంటే నువ్వు ఒక బ్యాగ్. ఇద్దరు పంచుకోవాలరా, లైఫ్ పంచుకుందాం అనుకున్నారు. బ్యాగులు సరే అట్లేం లేదు. ఈ బ్యాగ్ వేసుకో. అలా మరణ 5 ఉన్నాయి కూడా. సరదా అవి మంచిగా పట్టుకుంటా. నీ బ్యాగ్ ఏది బ్రో? సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలా ఈయనకేనో? ఓకే. ఇంకా బ్యాగ్ పట్టుకొస్తలేవు నువ్వు గ్యాప్లో. సలా వెనకాల అరే బ్యాగ్ ఉందని మర్చిపోయి నీ వెనకాల ఫాలో అవుతుండే. అది వాడిని ఫాలో 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 ఫాలో. ప్రేమ గుడ్డిదంట. గుడ్డి పువ్వు కూడా అంట చెప్తుంది. బ్యాగ్ లో షాట్ ఉన్నప్పుడు మాట్లాడదు. నీకు మంచి సెట్ చేస్తాయి. ఎట్లా వేస్తాడే మొత్తం పిచ్చి పిచ్చిగా. అప్పుడప్పుడు పల్లెటూరు వాళ్ళ లెక్క కూడా ఉండాలి. నేను పల్లెటూరు కానీ నీకు తెలియదు. అది ఊర్పు అది ఊర్పు. పట్టుకో. ఓ, తాలిబొట్టు కట్టినట్టు మధ్యలో పడుతుంది. అర్థం మధ్యలో అది తంతే అన్నది ఇప్పుడు. ఏమన్నది? తంతే అన్నది. అంతవా? అటు నొక్కి నాకు అటు పోతుంది. మళ్ళీ కనిపిస్తాను. నన్ను లోకేష్ అనుకో, నువ్వు బతకలేవు గుర్తుపెట్టు. ఎందుకు ఎందుకంటే నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి. వీక్నెస్. మాటతో వీక్నెస్ చేయకుండా. సో గైస్ ఇంకా ఏయ్ రా. ఏంది నీకెందుకు వాడతావు? నువ్వు లోపలికి రావాలి కదా. ఫస్ట్ ఫ్యాన్ ఎంత ముబ్బరిస్తుంది. ఫ్యాన్ పంట. ఓ షిట్ సరే నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? అరే రైట్ తీసి పెడుతున్నావు. నీకు వేడవుతుందని చెప్పి చూడు ఒకసారి. నువ్వు ఎట్లా పట్టినావు సనా? ముందు ఎట్లా వచ్చినా అట్లనే పట్టినా. నువ్వు దున్నకుతున్నావు కదా, అది డౌట్ అడుగు. ఒకసారి అటు ఓ చూద్దాం. అగో నా బ్యాగ్ పడతలేదు. ఒకసారి అటు ఓసారా చూద్దాం. ఎక్కువ మాట్లాడిన అనుకో లిఫ్ట్ ఆగిపోతుంది. ఎగ్జామ్ రాయలు. లిప్స్టిక్ ఆగిపోతా. లిఫ్ట్ రా లిఫ్ట్. సరే కానీ అరే నువ్వు వస్తున్నావు ఫ్యాన్ వేసింది బంద్ చేసిందిరా. ఫ్యాన్ ఎందుకే పవన్ చేయి పాపం. ఇది చూసా. అరే వద్దురా అంటే పోతున్నావు. లేచిపోతున్నావు. 2 బ్యాగులు ఇద్దరు మంచిగా రాయిసారు. లేచిపోతున్నావు. ఇద్దరు లేచి. అరే నా పేరు మాత్రం చెప్పకండి రా వీడియోలా. మాట్లాడతలేదు. సమ లేచిపోతుంది. హోయే చింతకింక చేర చేర సిగ్గులెందుకు రావేన్న పంతి పూల లాహిరి సృష్టి అయిపోతుంది. ఆ ముక్క ఎందుకు గుర్తొస్తున్నా? నాకు అర్థం కాదు. అది అదే అది ఏమన్నా చిన్నగా ఉంటుంది ఆ ముక్క. ముక్కులకి ఎన్ని బండి కాదు కానీ ఎట్లా ముక్కు ఇట్లా అరే అది అనాల్సిన అవసరం లేదు. ఆ ముక్కి చూడు. ముక్కు మీద పుట్టుకొచ్చే భలే వస్తాను నీకు. లేపిస్తాడు మనిషి. కానీ రోహిత్ గారు నీకు నచ్చేది అని చెప్పే. నాకేం నచ్చదు. ఏహే ఇప్పుడు నిజం చెప్పు. రెస్పెక్ట్ ఇస్తాడు అమ్మాయిలకు మంచి. ఇంకా క్యూట్నెస్ చెప్పు. కలర్, హైట్, పర్సనాలిటీ, స్మైల్. స్మైల్, నాకు తెలిసే. ఐస్.
ఇప్పుడు నేను అడుగుతా, అరే సరే అలా ఇట్లా అడిగితే ఏం చెప్తాను గెస్ట్ చేస్తున్నాను అడుగుతా, వాడి రియాక్షన్ చూద్దాం. ఏమంటాడు అనుకుంటున్నావు? అసలు నేను నచ్చను అంటాడు అనుకో, నచ్చాడు అంటది అనుకుంటాడేమో. అరే రోహిత్, అరే నేను సనను ఒకటి అడిగిన, రోహిత్లో నీకేం నచ్చుతుంది అని అడిగిన. ఆమె ఏం చెప్పింది అనుకుంటున్నావు? గెస్ట్. కళ్ళు, స్మైల్, హైట్, పర్సనాలిటీ. धीरे धीरे तू दिलो आ गई मेरा दिल ले लेगा. మనసు కాదు, కళ్ళు, స్మైల్, పర్సనాలిటీ అన్ని బాగుంటాయి. ఇదా నీ ప్రేమ? అవును అదే సరే సనలో నీకేం వస్తుంది? మొత్తం చెప్పందే లేదు. ఇప్పుడు పోయి మురిసిపోయి అద్దంలో చూసుకొని చచ్చిపోతుంది. ఒక రైడ్ వేద్దాం. రేపు నీ బాగా పంపిస్తున్నావు. అదో విన్నావా? పండు పోయి మళ్ళీ రైడ్ వేద్దాం. నేను రాను. మొక్కు వేద్దాం. ఇది మళ్ళీ వస్తే మీ బాగా పంపిస్తుంది ఆగే. రైడ్ వేద్దాం. ఇవి పట్టుకో, ఆడ పెట్టేసి కింద పెట్టేసి పట్టుకో, ఒక నిమిషం పట్టుకో. ఆటలో వేసి ఎగ్జామ్ మంచిగా రాయి. రైడ్ వేద్దాం. నేను రానుకో. నువ్వు పోయినసారి రైడ్ వేసింది చూసినావు ఎంత మస్తు వచ్చింది. కానీ నీ వల్ల పోయిందిరా, ఆమె వల్ల కదా, ఆమె యావరేజ్ కదా. అదే ఎట్టిట్రా యావరేజ్గా నువ్వు చూడు, నా బండి పంక్చర్ అవుతున్నా నేను ఎక్కించుకుంటున్నా. అంత ప్రేమ నేను ఉంది. రాను స్వామి. బండి పంపించాను. బండి తుస్సు అవుతున్నా అని ఎక్కించుకుంటున్నా. అవును నేను రాను. మంచిగా పోయి అంత ఎగ్జామ్ లడ్డు రాయి. లడ్డు ఉండి అంత వేయకు నాటకాలు ఎక్కువ. ఎక్కను నేను. నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాను, ఎక్కువ చేస్తున్నాడు. లిప్స్టిక్ ఎక్కువైంది. అవును పర్లేదు ఉండండి. మొక్కుతే ఫోకస్ సరే జాగ్రత్త. మళ్ళీ ఎప్పుడు వస్తావు హైదరాబాద్? ఎగ్జామ్స్ అయిపోయినా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికి ఫ్యాన్స్ కి గట్టి చెప్పు. అక్క ఓనర్ వస్తాడే చెప్పు మెల్లగా. జై శ్రీరామ్. నాకు అవన్నీ అలవాటు, నీకు తెలియదు. అదే బొట్టు పెట్టుకుంది అక్క. మంచిది. అప్పుడు ఇంకా పడిపోయాను. లోపల లోపల ఆల్ ది బెస్ట్. అదే ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ మంచిగా రాయి, మంచిగా పాస్ అవ్వాలి. తొందరగా ఎగ్జామ్ రాసి హైదరాబాద్ రా. చిన్న 50 స్పీడ్లో సరేనా? నీకు నిద్ర వచ్చినాక నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఇంకేంట్రా, చెప్తే ఒక పద, చెప్పకపోతే ఒక పద. చేస్తా. జాగ్రత్త. టాటా సీ. బాయ్ బాయ్. ఓకే, ఐ విల్ సీ యూ సూన్ విత్ అనదర్ బాయ్. అట్లానా? నువ్వు చెప్పక ముందుగా నేను నీకు పెద్ద ట్విస్ట్ ఇచ్చావు. మండింది లేరా? అరే కాలింది లైట్ తీసుకో. నేను పెద్ద ట్విస్ట్ ఇస్తా చూడు. మళ్ళీ వచ్చినప్పుడు మెంటల్ తెంగింది అనుకో. అసలు సైడ్ అని 2-3 అబ్బాయిలను తీసుకొచ్చి బండి మీద ఎక్కించుకొని అవును కదా. సరే అరే పండు ఒకటి ఆల్రెడీ. అరే లైట్ తీసుకురా. మనం ఇంకా తెలియదు. ఎవరితోనైతే తిరుగుతావు వాళ్ళని వేసుకొని వస్తుంది. అవునా, వాళ్ళని వేసుకొస్తావా? వేసుకొచ్చుకోపో. నాకు పిక్చర్ వేసింది అనుకో, సిరిసిల్లలో ఒక పోరనమాట. అట్లానా? లవ్ చేస్తారా అసలు ఫస్ట్? వాడిని కాదని లవ్ చేస్తారా? వార్నింగ్. నిన్ను కాదా? వద్దులే, ఎందుకు ఊరికే డైలాగ్. అమ్మడి కోపం వస్తలేదే. సరే పోరా. అరే మా వల్ల టైం బొక్క. బాయ్. జాగ్రత్త. మంచిగా ఏదైనా సరే మీ బాధ్యత.